హలో వెల్కమ్ టు N9 మీడియా. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజకీయ పయనం ఎటువైపు? కొత్తగా పార్టీ పెట్టడమా, వేరే పార్టీలోకి మారటమా అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. గ్రేటర్లో బీజేపీకి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే రాజా సింగ్ ఆ పార్టీకి రాజీనామా చేయటం, దానిని ఆ పార్టీ అధిష్టానం కూడా ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే గతంలో రాజీనామా చేస్తే మళ్ళీ ఆయనను పిలిచి పార్టీలోకి చేర్చుకుంది. మళ్ళీ అలాంటిదే జరుగుతుందేమో అనేటటువంటి చర్చ నడుస్తోంది. తెలంగాణలో బీజేపీకి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలలో సీనియర్ అయిన రాజా సింగ్ పార్టీకి దూరం కావటం గ్రేటర్లో ఆ పార్టీ బలంపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. ఎందుకు పార్టీకి రాజీనామా చేశారు? ఆ పార్టీ అధిష్టానం ఎలాంటి నోటీసులు, వివరణలు తీసుకోకుండానే రాజీనామాను ఆమోదించడంతో పార్టీ పూర్తిగా ఆయనను వద్దనుకుంటుందా? రాజకీయ ఎత్తుగడలో భాగమా అని ఆ పార్టీ వర్గాల్లోనే అనుమానాలున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో బీజేపీకి కీలక నాయకుడిగా ఉన్న రాజా సింగ్ ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టే అవకాశాలు లేకపోలేదనే సీనియర్ రాజకీయ నేతలు కూడా చెప్తున్నారు. తాను హిందుత్వాన్ని రక్షించాలనే లక్ష్యంతో బీజేపీలో చేరానని, ఏ పదవి అధికారం ఆశించి రాజీనామా నిర్ణయం తీసుకోలేదు. చివరి శ్వాస వరకు హిందూ సమాజ హక్కుల కోసం తన గళం వినిపిస్తూనే ఉంటానని ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. దీంతో ఆయన హిందూ నినాదంతో ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నద్ధమైనట్టుగా వెల్లడవుతోంది. ఇదంతా ఆయన రాజకీయంలో భాగం తప్ప మరోటి కాదన్న అభిప్రాయము వ్యక్తమవుతోంది. మహారాష్ట్రలో హిందూ భావజాలం ప్రధాన ఎజెండా నడుస్తున్న శివసేన పార్టీలో రాజా సింగ్ చేరే అవకాశాలున్నట్టు కూడా ఆయన అనుచరుల నుంచి వినిపిస్తోంది. శివసేన పార్టీ శాఖను తెలంగాణలో ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా కార్యకలాపాలను నిర్వహించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ప్రస్తుతం సొంతంగా పార్టీ పెట్టడం అంత తేలిక కాదని, ఏదైనా పార్టీలో చేరి ఆ పార్టీ ద్వారా రాష్ట్రంలో తన బాణిని వినిపించడం ద్వారా రాష్ట్రంలో రాజా సింగ్ ఒక ప్రధాన రాజకీయ నాయకుడిగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన రాజీనామా ఆమోదం వెనుక ఏదో జరుగుతోందని, ప్రజలను మభ్యపెట్టడానికే బీజేపీ రాజా సింగ్ రాజీనామా పరిణామాలు అని అనుకోవటం కోసమెరుపు. హిందుత్వ ప్రచారాన్ని తెలంగాణలో మరో విధంగా తీసుకెళ్లేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం ఈ రకమైన ఎత్తుగడ వేసి ఉంటుందన్న అభిప్రాయాన్ని కొట్టిపారేయలేమని పలువురు అంటున్నారు. ఆయన రాజీనామా ఆమోదం పైన బీజేపీ నేతలు కానీ, రాజా సింగ్ కానీ వ్యతిరేకంగా స్పందించకపోవటం అనేది ఇక్కడ గమనార్హం. ఇంతకీ రాజా సింగ్ పయనం ఎటువైపు అంటే మీరేమంటారో కామెంట్ చేయండి.